ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాసందులోకి రావడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. దేవా, ఈ మధ్యాహ్న కాలపు కూడికలో నాయన మీ సేవకులు నిలబెట్టి మీరు మా అందరితో మాట్లాడబోతుందాన్ని బట్టి నీ స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రియ ప్రజలందరిని బట్టి నీకు వందనాలు నాయన. నువ్వు దయగలిగిన దేవుడు, గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు అయ్యా నీ స్తోత్రాలు. నీ ప్రజల యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చే దేవుడు అయ్యా నీకు వందనాలు నాయన. మీరే నీ బలమైన ఆత్మకార్యం జరిగించండి. పశ్చాత్తాప ఆత్మచేత మీరు మమ్మల్ని అందరిని నింపండి. పరలోకపు సింహాసనం వద్ద నుంచి నాయన నీ సందేశమును మీరు అనుగ్రహించి మా హృదయాల్లో నూతనమైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మహిమ కొరికి మమ్మల్ని సమర్పిస్తూ ఉన్నాం. ప్రతి చీకటి క్రియలను యేసునామములో బంధించి ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ప్రభువా, వాక్యం ఎత్తబడిన తోడనే వెలుగు ప్రకాశించిన వాక్యం రాయబడినట్లు నాయన, ఈ మధ్యాహ్నకాల సమయంలో నాయన వాక్యము ఎత్తబడిన తదుపరి ప్రభువా, బలమైనటువంటి నీ సన్నిధిని, నీ వెలుగును మేము అనుభవించడానికి నీ కృపను మీరు మాకు తోడుగుంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడుతున్న మీ సేవకులను మీరు మరుగుపరుచుకుని మీరు బలపరిచి నీ ఆత్మచేత నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ దివ్య గన్నామని అడిగివేడి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. గమనించండి పిల్లరా, ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని దైవోపదేశం చేయుటకు దైవజనులు దీవెనే గారికి అప్పగిస్తూ ఉన్నాం. ఈ పగటి కాలపు కూడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీ అందరి దగ్గర దేవుని వాక్యం ఉన్నదని నేను నమ్ముతున్నాను. మీ చేతుల్లో ఉన్న జీవగ్రంథాన్ని పైకెత్తి చూయించండి. ఇంకా కొద్దిమంది దగ్గర దేవుని వాక్యం కనబడలేదు. వెనకమాల ఏర్పాటు చేయబడిన బుక్ స్టాల్లో బైబిల్స్ మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. లేనివారు తప్పనిసరిగా దేవుని వాక్యం కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన లేఖన భాగాన్ని దైవజనుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. దేవుడు ప్రేమించు వారికి కాదంట, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగునట్లుగా దేవుడు చేస్తాడు అని పౌలు బహుతేటగా సంఘానికి రాస్తూ ఉన్నాడు. మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నామా? దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉన్నామా? మన జీవితాల్లో దేవుణ్ణి ప్రేమిస్తే అది ఎంత ఆశీర్వాదకరమో మనం గ్రహించాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు ప్రేమించేవారు ఎలాగుంటారో, దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాగుంటారో లేఖనాల్లో నుంచి మనం కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాలం నేర్చుకున్నాం. దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం ప్రియులారా. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యెరూషలేముకు దగ్గరలో బేతనీ అనే ఒక గ్రామం ఉంది. యేసు ప్రభు ఈ గ్రామానికి చాలా మార్లు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. యెరూషలేముకి ఇది సమీపాన ఉన్నది. ఈ కుటుంబం మార్తా, మరియా, లాజరు ఆ కుటుంబంలో ఉన్నారు. వారి తల్లిదండ్రుల గురించి దేవుని వాక్యంలో రాయబడలేదు. పిల్లరా, యేసు ప్రభు ఈ కుటుంబాన్ని చాలా ప్రేమించాడు. మార్తా ఆయనకు ఉపచారం చేసింది, మరి ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం విన్నది. యేసు ప్రభు ఈ లాజరును ప్రేమించాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు చేత ప్రేమించబడిన ఈ లాజరు రోగి అయి ఉన్నాడని అతని అక్క చెల్లెండ్లు యేసు ప్రభు కబురు పెట్టారు. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని వాక్యంలో రాయబడింది. ఆయన గాయాల్లో మనకు స్వస్థత ఉన్నది. మనం దేవుని వాక్యం వింటున్నాం, యేసు ప్రభుని దేవునిగా కలిగి ఉన్నాం, ఆయన వాక్యాన్ని చేత పట్టుకుని జీవిస్తున్నాం. మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వెంటనే వైద్యులు గుర్తుకొస్తున్నారు, కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనే తలంపు మనకు కలగకపోవడం అది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. వాక్యం మన జీవితంలో నెరవేరాలి ప్రియులారా. దేవుని సత్యం కొరకు జీవించడానికి మనం ఆయన కొరకు సమర్పించుకోవాలి. బిడ్డలారా, మీరు దేవుని వాక్యం వింటున్నారని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు దగ్గరికి కబురు వచ్చింది, కానీ యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెంటనే వెళ్ళలేదు. 5వ రోజున యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడని దేవుని వాక్యంలో రాయబడింది. 17వ వచనంలో చాలా క్లియర్గా మనకు ఆ విషయం తెలియజేయబడుతుంది. యేసు వచ్చి
అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. అది వరకే 4 దినాలు. యేసుప్రభు వచ్చేసరికి అతను 4 దినాలు సమాధిలో ఉంచబడ్డాడు. అంటే 5వ రోజు వచ్చాడని మనకు అర్థమైపోతుంది. పిల్లరా గమనించండి, యేసుప్రభు రోగి అయి ఉన్నప్పుడు కబురు వస్తే యేసుప్రభు రాలేదు. యేసుప్రభు చచ్చిపోయినప్పుడు రాలేదు. యేసుప్రభు సమాధి కార్యక్రమాన్ని రాలేదు. యేసుప్రభు సమాధి అయిపోయిన తర్వాత వాసన కొట్టే స్టేజిలో వచ్చాడు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన దేవుని సేవకులు మనం కబురు పెట్టిన తర్వాత వెంటనే రాకపోతే మనం బాధపడిపోతాం, వాళ్ళ మీద చాలా ఆయాసపడిపోతాం. మనం చెప్పిన వెంటనే మనం సేవకులు పని చేయాలని కోరుకుంటాం. అది దేవుని యొక్క వాక్యక్రమం కాదు. పిల్లరా, యేసు ప్రభు ప్రేమించిన లాజరుకి వ్యాధి వచ్చింది. దేవుని వాక్యంలో రాయబడింది, యేసు ప్రభు లోకం ఎంతో ప్రేమించును, మనందరినీ ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమించిన వారి ఇంట్లో రోగం ఉంది, ఆయన ప్రేమించిన వారి ఇంట్లో వ్యాధి ఉంది, ఆయన ప్రేమించిన వారి ఇంట్లో మరణం ఉంది, ఆయన ప్రేమించిన వారి ఇంట్లో దుఃఖం ఉంది. పిల్లరా, ఆయన్ని మనం ప్రేమించటం అది శ్రేష్టమైన విషయం. ఆయన ప్రేమించిన వారు ఎలాగున్నారో మనం చూసాం. ఏ పరిస్థితి అయినా యేసు ప్రభు తన మహిమ నిమిత్తమై లాజరు సమాధి దగ్గరికి వచ్చి లాజరును తిరిగి లేపాడు. అది వేరే విషయం. పిల్లరా గమనించండి, యేసు ప్రభువును ప్రేమిస్తే మనం ఎలాగుంటాం చూడండి. 2 రాజుల గ్రంథంలోకి వెళ్దాం. 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంలోకి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనము క్రమ్మని అతని బలవంతం చేసెను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదము. అతడు మన ఎద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. షూనేమీరాలు దైవజనుడికి పూర్ణ హృదయంతో, ప్రియులారా, షూనేం పట్టణం అనే ఒక పట్టణం ఉంది. అది ఎలీషా ప్రవక్త కాలం. అది ఆ పట్టణంలో ఆ స్త్రీ తన భర్తతో కలిసి నివాసం చేస్తూ ఉంది. ఈ ఎలీషా షూనేం పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంటిని దర్శిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబం దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబంగా మనకు కనబడుతుంది. అయితే ఆమె తన పెనిమిటిని చూసి, మన దగ్గరికి వస్తా పోతున్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని తన భర్తకు సాక్ష్యం ఇచ్చింది. ఆ దైవజనుడికి అవసరమైనవి, కావలసినవన్నీ దైవ చిత్తానుసారంగా ఏర్పాటు చేసింది. దైవజనుడు అడిగి ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆ తల్లికి దైవజనుడి కొరకైన భారం ఆ తల్లికి ఇవ్వబడింది. కాబట్టి దైవ చిత్తానుసారమైన పద్ధతిలో ఆమె నడుచుకున్నది. ప్రియులారా, దైవజనుడిని ఎలీషా ప్రవచించాడు, మీదటికి నీ కుమారుడు కలుగుతాడు అని. దైవజనుడి మాట ప్రకారం ఆమె కుమారుడు కలిగాడు. ఒకరోజు ఆ కుమారుడు పొలంలో ఉన్నాడు, తలపోయినని బాధపడుతున్నాడు. ఆ షూనేమీరాలు భర్త ఆ కుమారుడిని పనివాడికి ఇచ్చి ఇంటికి పంపించాడు. షూనేమీరాలు తొడ మీద పండుకొని చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. బిడ్లరా, దైవజనుడి మాట ప్రకారం ఆమె గర్భం ధరించింది, ఆమె కుమారుడు కలిగాడు, కుమారుడికి వ్యాధి వచ్చింది, కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే భర్త కబురు పెట్టి గాడిదను తెప్పించుకొని శీఘ్రంగా కొండ మీద ఉన్న దైవజనుడి దగ్గరికి వెళుతూ ఉంది. ఆ వ్యాధి మరణం రూపంలో ఆ కుమారుడిని మృంగివేసింది. అయితే ఆ తల్లి దేవుని ప్రేమించింది కాబట్టి ఈ మరణ వార్త ఎవరికి చెప్పలేదు. ఆమె భర్తకి చెప్పలేదు, కుటుంబీకులకి చెప్పలేదు, బంధువులకి చెప్పలేదు, స్నేహితులకి చెప్పలేదు. కొండ మీద ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దైవజనుడు దూరం నుండి చూస్తున్నాడు షూనేమీరాల్ని. ఆమె షూనేమీరాలని గుర్తుపట్టాడు. గ్యాజీతో చెప్తున్నాడు, అదిగో ఆ షూనేమీరాలు వస్తుంది, ఆమె భర్త, ఆమె కుమారుడు క్షేమంగా ఉన్నారు లేదో కనుక్కో నువ్వు. ఎలీషా పనివాడైన గెహజీ వెళ్ళి షూనేమీరాలను అడుగుతున్నాడు, అమ్మ నువ్వు బాగున్నావా, నీ కుమారుడు బాగున్నాడా, నీ భర్త బాగున్నాడా అని అడిగితే ఆమె చెప్పింది, మేమందరం సుఖంగా ఉన్నాం అని చెప్పింది. చనిపోయిన బిడ్డ శవాన్ని ఇంట్లో పెట్టి క్షేమంగా ఉన్నాం, సుఖంగా ఉన్నామని చెప్పగలిగింది. ఒకవేళ మనకు అది అబద్ధంగా కనబడొచ్చేమో, కానీ ఆమె విశ్వాసం ద్వారా పలికింది అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఆమె ముఖంలో దుఃఖం లేదు, ఆమె కళ్ళల్లో కన్నీరు లేదు, ఆమె హృదయం ఎక్కడ బ్రద్దలు కాలేదు. దేవుని ప్రేమించి విశ్వసించి దేవుని కొరకు నిలబడిన స్త్రీ ఆమె. ఆ షూనేమీరాల కుమారుడు చనిపోయాడనే విషయం దేవుడు ఎలీషాకు బయలుపరచలేదు. మీరు గమనించాలి, దేవుడు ఎలీషాకు బయలుపరచలేదని షూనేమీరాలు చెప్పకుండా ఉండలా. ఎలీషా అంటున్నాడు, అది నాకు దేవుడు మరుగు చేశాడు అని. దేవుడు ఎలీషాకి షూనేమీరాల కుమారుడు మరణించాడనే విషయం మరుగు చేసినా దైవజనుడికి తన హృదయంలో ఉన్నది చెప్పడానికి వెళ్ళింది. నువ్వు దేవుని ప్రేమిస్తే
నీ జీవితంలో నువ్వు ఎలాగుంటావో ఈ లేఖన భాగంలో మనకు అర్థమవుతుంది. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివో కాదో పరీక్ష చేసుకో. ఈ మధ్యాహ్న కాలం దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు తన సందేశాన్ని నీకు అందిస్తూ ఉండగా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదో నువ్వు పరీక్ష చేసుకోవాల్సిన సమయం ఇది. సోదరుడా, సోదరి, దైవజనుడైన ఎలీషా ఆమె ఇంటికి వస్తా పోతా ఉన్నాడు. కానీ ఏనాడు కూడా నాకు బిడ్డలు లేరు అని దైవజనుడు ఎలీషాకి ఎప్పుడూ చెప్పలేదు. దైవజనుడు అవసరాల గురించి ఆమె ఆలోచన చేస్తుంది, కానీ తన అవసరాల గురించి తను మర్చిపోయింది. అందుకే ఆమె జీవితంలో మరణం నిరర్థకం అయిపోయింది. ఆ మరణం ఆమెకు మేలుకరంగా ప్రభు మార్చాడు, అంతే. ఆమెకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమె జీవితాన్ని బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైనదిగా దేవుడు చేశాడు. ఇదిగో ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు శరీర సంబంధమైన అవసరాలు ప్రభువుని అడగాలనిపిస్తుందా? భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవాలనిపిస్తుందా? దేవుని సేవకులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు లేరని, ఆరోగ్యం బాగాలేదని, పంటలు బాగా పండాలని, ఐశ్వర్యం సంపాదించుకోవాలని, వ్యాపారం బాగుండాలని, వీటి కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నావా? నీవు దైవజనుడి విషయమై నువ్వు ఆలోచన చేస్తున్నావా? ప్రభు ఈ మధ్యాహ్న కాలం ఆయన మనతో మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభు దగ్గరికి వేల మంది వచ్చారండి. ఆహారం కొరకు వచ్చారు, స్వస్థత కొరకు వచ్చారు, ఆయన విమర్శిద్దామని వచ్చారు. కానీ వాళ్ళెవరు దేవుని వాక్యానుసారంగా జీవించలేదు ప్రియులారా. వాళ్ళెవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. నువ్వు భూ సంబంధమైన వాటిని వెతికి నువ్వేమి దీవెనకరంగా ఉండలేవు. నీ హృదయం మార్చబడకుండా, నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడకుండా నువ్వు పరలోక రాజ్యంలో ఉండలేవు. ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానం చేశాడు. మోషే నాయకత్వంలో వాళ్ళు నడుస్తున్నారు. పాలు తెల్లు ప్రవహించే దేశానికి వాళ్ళు తీసుకుని వెళ్తానని చెప్పాడు. వాళ్ళకి దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. కానీ వారు అరణ్యంలో రాలిపోయారు. పగలు మేఘస్తంభం వారికి ఉంది, రాత్రి అగ్నిస్తంభం వారికి ఉంది. కానీ వారు దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన కానాల్లో వారు ప్రవేశించలేకపోయారు. ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం వింటుంది నీవు. మన పితరులు మన్నాను తిని కూడా చనిపోయారని దేవుని వాక్యంలో మనం మరి భూ సంబంధమైన వాటిని మనం కోరుకోనకుండా ప్రభు మనకు సహాయం చేయాలని ఆయన పాదాలు పట్టుకోగలమా మనం? ఈ మధ్యాహ్నం దేవా నేనేంటి శరీర సంబంధమైన వాటిని కోరుకునేవానిగా ఉన్నానని ప్రభు పాదాలు పట్టుకొని గోజాడగలవా? ఆమె విషయమై రాజుతోనూ కానీ సైన్యాధిపతితో కానీ నేనేమైనా మాట్లాడాలా? ఆమె మన యందు ఇంత పరిచయం చేసిందే. ఆమెను పిలవమన్నప్పుడు ఆమె అంటుంది, నేను నా స్వజనుల మధ్య కాపురం ఉన్నానని చెప్పింది, అంతే. నాకు పిల్లలు లేరు, నాకు కుమారుడు కావాలని చెప్పలేదు. ఆమె నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా కొరకు ప్రార్థన చేయమని చెప్పలేదు. నేను పలానా వ్యాధి బాధపడుతున్నాను, దీనిలో నుంచి విడుదల పొందాలని అడగలేదు ఆమె. సహోదరి, సహోదరుడా, మనం ప్రభువుని ప్రేమిస్తే భూ సంబంధమైన వాటి మీదకి మన దృష్టి అసలు వెళ్ళనే వెళ్ళదు. వాటి గురించిన ఆలోచన మనకు రాదు. అప్పుడు గెహజీ అన్నాడు, అయ్యా ఆమెకి పిల్లలు లేరని. అప్పుడు ఎలీషా చెప్పాడు, మేదటికి నీకు కుమారుడు కలుగుతాడు, మేదటికి కుమారుడు నీ కౌగిట్లో ఉంటాడు అని. ప్రియులారా, దేవుని ప్రేమించింది కాబట్టి ఆమెకు పిల్లలు లేరన్న చింత లేదు. అయినా మనకు పిల్లలు ఆలస్యంగా పుట్టడం మంచిదా, వెంటనే పుట్టడం మంచిదా? అబ్రహాముకి పిల్లలు ఆలస్యంగా పుట్టారండి. అందుకే బలిపీఠాన్ని ఎక్కగలిగాడు. అబ్రహాము దేవునికి లోపడ్డాడు, ఇస్సాకు అబ్రహాముకు లోపడ్డాడు. మనం దేవునికి లోపడకుండా పిల్లలను కంటాం, అందుకే వాళ్ళు లోపడరు మనకి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. 2 మగ పిల్లలే. పెద్దవాడు నెంబర్ 1 కోతిగా ఉంటాడు, చిన్నవాడు చాలా విధేయుడుగా ఉంటాడు. నేను అడిగాను, బ్రదర్ ఎందుకని పెద్దవాడు అలాగున్నాడు, చిన్నవాడు ఇలాగున్నాడంటే ఆ సహోదరుడు చెప్పాడు, బ్రదర్ నేను మారు మనసు పొందకు మునుపు పుట్టాడు పెద్దవాడు, మారు మనసు పొందిన తర్వాత పుట్టాడు చిన్నవాడు. మీ పిల్లలు చూడండి, మిమ్మల్ని కోటంలో కూర్చొనివ్వరు, వాళ్ళు వాక్యం వినివ్వరు, దేవుని కొరకైనటువంటి ఆసక్తి వారిలో కనబడదు, వారిలో ఏమాత్రం విధేయత మనకు కనబడదు. కారణం ఏంటి అంటే మన మీద ఉన్న ఆత్మ మన పిల్లల మీద ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూశాడు అబ్రహాం. మీరు పిల్లల కొరకు, పెళ్లి కొరకు, వీటి కొరకు తొందరపడవలసింది. మారు మనసు కొరకు మీరు తొందరపడండి. మీ పాపముల విషయమై పశ్చాత్తాపడి నిమిత్తమై మీరు ఆసక్తి చూపండి. రెండో విషయాన్ని మనం చూసినప్పుడు, షూనేమీరాలు తన జీవితంలో గెహజీ అడుగుతున్నప్పుడు మేమందరం బాగున్నామని చెప్పింది, సుఖంగా ఉన్నామని చెప్పింది. ఆమె విశ్వాసంలో చాలా శ్రేష్టంగా ఉందండి. దేవుని ప్రేమించింది, దేవుని యందు నమ్మిక ఉంచింది, దైవజనుడి యందు కూడా నమ్మిక ఉంచింది. ఆమెకు విశ్వాసం ఉంది, నా కుమారుడు మరలా నా ప్రవక్త దగ్గరికి వెళితే మరలా తిరిగి బ్రతకగలడు, ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసి మరలా తిరిగి బ్రతికించగలడు. అందుకే ఎవరికి చెప్పకపోయినా విషయాన్ని దైవజనుడికి చెప్పడానికి వెళ్ళింది. తన జీవితంలో సీక్రెట్ అనేది ఇంకేమీ లేదండి. దైవజనుడికి మరుగు చేసే జీవితం తనకు లేదు.
ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం వింటున్న నీవు ఇంకా ఏమైనా దాచుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? దేవుని ప్రేమించేవారు దాచుకోవడానికి ఇష్టపడరండి. వాళ్ళు ఓపెన్ అయిపోతారు, వాళ్ళ హృదయాలు విప్పుతారు, వారి అంతరంగం దేవుని దగ్గర యథార్థంగా ఉండాలని వారు కోరుకుంటారు. పిల్లరా, ఎవరు చెప్పారండి శూన్యమీరాలకి దైవజనుడి దగ్గరికి వెళ్ళమని? ఎవరు చెప్పారండి ఏడవకుండా ఉండమని? మరణకరమైన పరిస్థితులు తన జీవితంలో, తన కుటుంబంలో అనుమతించబడినప్పుడు ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యాహ్నం నీ పాదాలు ఎటువైపుకు నడుస్తున్నాయి? దేవుని మందిరం వైపుకు నడుస్తున్నాయా? దైవ చిత్తానుసారంగా నీ పాదాలు నడుస్తున్నాయా? దేవుని వాక్యానుసారంగా నీ అడుగులు వేస్తున్నావా? నీ ఎదుటిన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏ విధమైన జవాబు ఇవ్వగలవు? శూన్యమీరాల పరిస్థితి నీకు వస్తే ఏ విధంగా జవాబు చెప్పగలవు? సహోదరి, సహోదరుడా, ఎంత విశ్వాసంతో పలికింది ఆ మాట. మేమందరూ సుఖంగా ఉన్నాం, మేము బాగున్నాం. నోటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావండి. విశ్వాసంతో పలికిన ఆ మాటలు ప్రభు విన్నాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్నం దేవుని వాక్యానుసారంగా దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనని బాగు చేయగలని విశ్వాసం ఉంచగలవా? ఆయన నీ కుటుంబాన్ని కట్టగలని విశ్వాసం నీకుందా? ఈ కన్వెన్షన్లో ప్రభు నీ హృదయాన్ని తెరవగలని విశ్వాసం నీకుందా? నీ పాత జీవితం అంతా ప్రభు కడిగి పరిశుద్ధపరచగలని విశ్వాసం నీకుందా? ఏ విశ్వాసంతో ఇక్కడికి వచ్చావు నీవు? ఏ విశ్వాసంతో నువ్వు దేవుని నామం ఇక్కడ కాలు పెట్టావు? నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. వాళ్ళ పెద్దబాబు ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఉండకుండా పారిపోతాడు. ఆ తల్లికున్న విశ్వాసం ఏంటంటే, ఆమెకి 2 కుమారులు. ఆ తల్లికున్న విశ్వాసం ఏంటంటే, పాస్టర్ గారు వచ్చినప్పుడు మా ఇంట్లో మా పెద్దబాబు ఉంటే పట్టుకొని ప్రార్థన చేస్తే, తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే, ఒకసారి సేవకులు మా అబ్బాయితో మాట్లాడితే ఆ కుమారుడు ఖచ్చితంగా మారు మనసు పొందుతాడు. నేనైతే అందుకు తగిన వాడని కాను. ఆ తల్లికున్న విశ్వాసం చాలా గొప్పది. వారి విజయవాడలో ఉండేవాళ్ళు. ఒకరోజు నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళాను. వెళ్ళబోయే ముందు చెప్పాను పలానా సమయానికి వస్తాను అని. ఆ తల్లికి కబురు పంపించినప్పుడు ఆ రోజు ఆ బాబుని కాలేజీకి వెళ్లకుండా ఉంచి, నేను వస్తున్నానని చెప్పలేదు కానీ కాలేజీకి వెళ్ళొద్దని చెప్పారు. వాళ్ళ అమ్మ మాట ఆ బాబు వింటాడు కాబట్టి ఉన్నాడు. సడన్గా నేను వెళ్ళేసరికి ఇక తప్పించుకోలేకపోయాడు. 2 చేతులు పట్టుకొని తల మీద చేతులుంచి ఒక చిన్న ప్రార్థన చేశాను. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది. కొద్ది కాలం తర్వాత ప్రభు అతన్ని పట్టుకున్నాడు. ప్రభు అతనితో మాట్లాడాడు, ఆ యవనస్తునితో రక్షించాడు. తదుపరి కాలంలో దేవుడు మాట్లాడిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవ కొరకు వచ్చేసాడు. ఎంత గొప్ప విశ్వాసం! వాక్యం వింటున్నాం, మనకు ఆ విశ్వాసం లేదు. ప్రియులారా, ఆమెకి ఎంత విశ్వాసం ఉంటుంది? దేవుని ప్రేమించే వారికి అంత విశ్వాసం ఉంటుందండి. నువ్వు ప్రేమిస్తున్నావో లేదో చూడు. మోషేని ఇశ్రాయేలు నమ్మలేదు, దేవుని ఎందుకు కూడా వారు నమ్మిక ఉంచలేకపోయారు. ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని చెప్పారు ఇశ్రాయేలు. అరణ్యంలో అందరూ రాలిపోయారు. యెహోషువ, కాలేబులు తప్ప ఎవరు మిగిల్చబడి ఉండలేదని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రభునందు ప్రియమైన సహోదరి, సహోదరుడా, తన భర్తతో చెప్తుంది, మన ఇంటికి వస్తా పోతున్నటువంటి వ్యక్తి భక్తి కలిగిన దైవజనుడు అని. షూనేమీరాల ఇంటికి ఎలీషా ఒక్కడే రాలా, ఎలీషాతో పాటు గెహజీ కూడా వచ్చాడు. ఎలీషా ఎక్కడికి వెళ్ళాడో గెహజీ కూడా అక్కడికి వెళుతూ ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు. షూనేమీరాలకి ఎలీషా ఎవరో తెలుసు, గెహజీ ఎవరో కూడా తెలుసు. తన భర్తకి ఎలీషా భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పింది కానీ గెహజీ ఎటువంటి వాడు చెప్పలేదు. గెహజీ ఆ తదుపరి కాలంలో నయమాను యొక్క వస్త్రాలను కోరుకుని నయమాను యొక్క కుష్ఠను సంపాదించుకున్నాడు దైవజనుడికి అబద్ధం చెప్పి. దైవజనుడు ఎలీషా నువ్వు ఎక్కడికి పోయావని అడిగినప్పుడు నేను ఎక్కడికి పోలేదని చెప్పాడు గెహజీ, అబద్ధమాడాడు. ప్రియులారా, షూనేమీరాల జీవితంలో ఎవరు దైవజనులో ఆమెకు తెలుసు, ఎవరు దైవజనులు కాదో ఆమెకు తెలుసు. కానీ దైవజనుల గురించి మాట్లాడుతుంది కానీ దైవజనులు కాని వారి గురించి ఆమె మాట్లాడదు. ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలుగు మాటలే పలకమని పౌలు చెప్పాడు. మరి మనం పలికే మాటలు, మన మాటలు ఎంతమంది జీవితాల్లో విశ్వాసాన్ని పాడు చేస్తున్నాయి? ఎంతమంది గురించి మనం చెడుగు చెబుతున్నాం? ఎంతమంది గురించి దేవుని వాక్యానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నాం? పరీక్ష చేసుకుందాం ప్రియులారా. ఎవరైనా ఒకరు సరే వాక్యానుసారంగా లేరు, వాళ్ళ గురించి మనం వదిలేద్దామండి. ఎవరైనా ఒకరు వాక్యం నుంచి తప్పారు, వాళ్ళ గురించి మనం నలుగురికి ఎందుకు చెప్పడం? షూనేమీరాలకు అర్థమైంది ఎలీషాలో ఉన్నటువంటి భక్తి గెహజీలో లేదని. అయితే గెహజీ గురించి మాట్లాడడం ఆమెకి ఇష్టం లేదు. నీ భర్త ఏదైనా తప్పు చేస్తే చాలా మందికి చెప్పేస్తావు. నువ్వే కొలతో కొలుస్తావో అదే కొలతో దేవుడు మళ్ళీ తిరిగి నీకు కొలుస్తాడు. ఇది సత్యం. ఆమె అయితే ఎవరికి చెప్పలేదు. గెహజీ మీద ఆమెకు నమ్మకమే లేదు. కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా కాళ్ళ మీద పడినప్పుడు ఎలీషా తన దండాన్ని గెహజీకి ఇచ్చి నువ్వు వెళ్ళి ఆ బాల్ను మొక్క మీద పెట్టమని చెప్పినప్పుడు షూనేమీరాలు అంటది,
యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడవనని చెప్తా ఉంది. గెహజీ దండం తీసుకెళ్ళి పెట్టిన లెగవడని తెలుసు, కానీ నోటితో పలకలేదు. గెహజీ యొక్క భక్తి జీవితం ఆమెకు తెలుసు, పెదవులతో ఉచ్చరించడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. నీ జీవితంలో ఎంతమంది గురించి చెడుగా నువ్వు మాట్లాడేసి ఉంటావు, ఎంతమంది హృదయాలు నీ మాటల వల్ల గాయపరచబడి ఉంటాయి, ఎంతమంది నీ మాటలు విని దుఃఖపడి ఉంటారు. మనందరికీ న్యాయాధిపతి అని దేవుడు ఉన్నాడు. మనకు ఒకే జన్మ, ఆ జన్మ తదుపరి తీర్పులో మనం నిలబడాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పౌలు తిమోతి పత్రికలో రాస్తాడు, అలెగ్జాండర్ అనే కంచరవాడు చాలా కీడు చేశాడంటే పౌలుకి, చాలా కీడు చేశాడని చెప్పాడు, కానీ ఆ కీడు ఏ విధంగా చేశాడో చెప్పలేదు. అతని విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండమన్నాడు అంతే. ఒకవేళ పౌలు రాయాలనుకుంటే అలెగ్జాండర్ గురించి చాలా విషయాలు రాయొచ్చు, చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ అది మంచిది కాదు. అందుకే పౌలు అలెగ్జాండర్ గురించిన పరిపూర్ణమైన విషయాలు రాయలేదు. అతని విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండు అంతే. మనం అటువంటి భక్తిని నేర్చుకుందామా? దైవజనుడైన ఎలీషా షూనేమీరాలతో కూడా కలిసి షూనేమీరాల ఇంటికి వెళ్ళాడు. చనిపోయిన బిడ్డ మీద మంచం ఎక్కి బిడ్డ మీద తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కండ్ల మీదను పెట్టి ప్రార్థన చేశాడు. ఆ బిడ్డ తిరిగి బ్రతికాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డ బ్రతికిన వెంటనే షూనేమీరాలకు అప్పగించాడు ఎలీషా. ఆ వెంటనే గంతులేయలేదు, కేకలు పెట్టలేదు. అంటే దుఃఖంలో ఎలాగుందో సంతోషంలో కూడా అలాగనే ఉంది. దేవుని ప్రేమించేవాడు ఓటమిలో అలాగనే ఉంటాడు, జయం పొందినప్పుడు కూడా అలాగనే ఉంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళేటప్పుడు ఎలాగున్నారో అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా అలాగనే ఉన్నారు. రాజా, నువ్వు ఓడిపోయావు, మమ్మల్ని అగ్నిగుండంలో పడేశావు అని రాజును అపహాస్యం చేయలేదు. దానియేలు సింహాల బోల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజా నువ్వు తప్పు చేశావని రాజును విమర్శించలేదు. అంటే దేవుని బిడ్డలు, దేవుని ప్రేమించేవారు, లేఖనాలను ప్రేమించి నడిచేవారు ఓటమి వచ్చిందని కృంగిపోరు, సంతోషం వచ్చిందని గంతులు వేయరు. ఆ నిబ్బరమైన జీవితాన్ని దేవుని ప్రేమించేవారు అనుభవిస్తారంతే. ఆ నిమ్మళత్వంతో కూడిన భక్తి జీవితం వారిలో మనకు కనబడుతుంది. షూనేమీరాలది మనకు కనబడుతుంది. బిడ్డను ఆమెకు అప్పగించేశాడు ఎలీషా. ఆ తర్వాత ఎలీషాతో ఆమెకు సంబంధం లేకుండా జీవించలేదు. కొన్నిసార్లు మన దేవుడు మన జీవితాల్లో మేలు చేసి కార్యాలు చేసిన తర్వాత మనం దేవుని మర్చిపోయే వరకు ఉంటాం. కానీ షూనేమీరాలు అలాగలేదు. దేవుని ప్రేమించేవారు ఎల్లప్పుడూ దేవుని ప్రేమిస్తారు. దేవుని కార్యములతో వాళ్ళకి సంబంధం ఉండదు, దేవుని ఆశీర్వాదాలతో వాళ్ళకి సంబంధం ఉండదు, దేవుడు చేసిన మేలులతో వాళ్ళకి సంబంధం ఉండదు, దేవునితో వాళ్ళకి సంబంధం ఉంటుంది. కుమారుడు చనిపోయినా ఆమెకి దేవునితో సంబంధం ఉంది, కుమారుడు బ్రతికినా ఆమెకి దేవునితో సంబంధం ఉంది, కుమారుడు లేకపోయినా దేవునితో ఆమెకు సంబంధం ఉంది, కుమారుడు తలపోయినా అంటున్నా వ్యాధితో బాధపడుతున్నా ఆమెకి దేవునితో సంబంధం ఉంది. దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు కూడా ఇలాగుంటావు. మనం ఉన్న స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలని పౌలు తన పత్రికలో ప్రస్ఫుటంగా రాస్తాడు. ఆ తదుపరి కాలంలో ఎలీషా షూనేమీరాలని పిలిపించి, అమ్మ 7 సంవత్సరాలు కరువు వస్తుంది, యెహోవా క్షామకాలాన్ని రప్పించబోతున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీవు ఎక్కడ ఉండడం నీకు అనుకూలమో అక్కడికి వెళ్ళిపోమని చెప్పాడు. బైబిల్లో బహుతేటగా రాయబడిన మాట మనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి, ఆ స్త్రీ దైవజనుని మాట చొప్పున చేసిందంట. రేపు మన జీవితాల విషయమై ఇటువంటి సాక్ష్యం రాయబడి ఉంటుందా? షూనేమి పట్టణంలో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దైవజనుడు పలుమార్లు అడుగుపెట్టి ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. పరిస్థితులు అననుకూలంగా మారిపోయినాయి. క్షామకాలాన్ని యెహోవా రప్పించబోతున్నాడు. ఇప్పుడు ఆమె వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో దైవజనుడు చెప్పలా, నీకు ఎక్కడికి అనుకూలం అక్కడికి వెళ్ళిపోమని చెప్పాడు. దైవజనుడు మాట చొప్పున చేస్తుందండి. ఆమె ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది. 7 సంవత్సరాలు అక్కడ నివాసం ఉంది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి వస్తుంది ఆమె. ఎందుకంటే ఆ భూమిని గురించి మనవి చేయటకై రాజు దగ్గరికి వెళ్తుంది. అయితే దైవజనుడు పనివాడైన గెహజీ రాజు దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాజు కూడా అడుగుతున్నాడు ఎలీషా చేసిన కార్యాలన్నీ తెలియజెప్పమని. అప్పుడు గెహజీ చెప్తున్నాడు, ఒక షూనేమీరాలు ఉంది, ఆమె కుమారుడు లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు కుమారుడు పుడతాడని ఎలీషా చెప్పాడు. దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ఆమె కుమారుడు కలిగాడు. అప్పుడు కొంతకాలం తర్వాత ఆమె కుమారుడు వ్యాధి చేత మరణించాడు. అయితే దైవజనుడు ప్రార్థన చేసి బ్రతికించాడు అని చెబుతూ ఉండగా ఆ గడిలోనే ఆమె రాజు దగ్గరికి వచ్చింది. ఇదిగో గెహజీ చెప్పాడు, ఈమె ఆ షూనేమీరాలు, ఈమె ఆ చనిపోయిన బిడ్డ యొక్క తల్లి. అప్పుడు ఆమెను అడిగి రాజు అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఎలీషా
ప్రవక్తను దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడో షూనేమీరాలు సాక్ష్యం ఇవ్వగలిగింది. ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడో తెలుసా? ఒక అధిపతిని నియమించాడు. ఆమె పక్షంగా 7 సంవత్సరాల పంట అంతా తిరిగి ఇప్పించాడంట. 7 సంవత్సరాలు ఆమె వ్యవసాయం చేయలేదు. 7 సంవత్సరాలు ఆమె పొలానికి నీళ్లు పెట్టలేదు. 7 సంవత్సరాలు అసలు పొలం మొక్కమే ఆమె చూడలేదు. కానీ పంట తెచ్చుకుంది. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నీ జీవితంలో అన్ని గొప్ప కార్యాలు చేస్తాడనే విషయం నీకు తెలుసా? మన చర్చిలో ఒక ఆమె వృద్ధురాలు ఉండేది. ఆమెకి నేనంటే చాలా ప్రేమ, గౌరవం. ఆమె నాకు ఒక ప్యాంటు, ఒక షర్ట్ తీసుకొని వచ్చి ఇచ్చింది. అది ఎండల కాలం 11-12 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ షర్ట్ ఎలాగుంటుందంటే చాలా మందపాటి క్లాత్. ఎండల కాలం ఆ షర్ట్ వేసుకుంటే మన చర్మం కూడా ఎండకు ఊడిపోద్ది అనమాట. నాకు ఆ షర్ట్ చూసిన తర్వాత నాకు భయం వేసింది. ఇది వేసుకుంటే ఎండల కాలం మన పరిస్థితి ఏమైపోద్ది. అందుకని నేను కుట్టించుకోకుండా అట్లనే ఉంచాను. వారం అడిగేది, అయ్యా ఆ బులుగు సొక్క తెల్ల ప్యాంటు ఏదయ్యా వేసుకోలేదు, అవి వేసుకుంటే నువ్వు భలే ఉంటావయ్యా, అవి వేసుకుంటే ఆ వస్త్రాల్లో నిన్ను చూడాలని నాకు ఆశగా ఉందయ్యా అంటూ ఉండేది. ఈ బాధ తట్టుకోలేక ఒకరోజు కుట్టించుకున్నాను. ప్రయాణాలకి ఆ బులుగు చొక్కా వేసుకుంటుండేవాడిని. ఎందుకంటే మురికి కనబడకుండా ఉంటుందన్న ఉద్దేశంతో. నరసరావుపేటలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్కి వెళ్ళాలి. సౌండ్ సిస్టమ్, లైటింగ్ అంతా ఆహ్వాసన బ్రదర్స్ తీసుకెళ్తున్నారు. అప్పుడు వాహనాలు ఏమీ లేవు పరిచర్యలో. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి కూలి వాళ్ళు ఈ సౌండ్ బాక్స్లో లైటింగ్ అంతా మేమే పైకి ఎక్కించాలి, ఎక్కించినందుకు 200 రూపాయలు కూలి అవుతుంది, మీరు వేయటానికి వీల్లేదని చెప్పారు. కానీ 200 రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు మా దగ్గర ఏమీ లేవు. నేను వాళ్ళని ముందు పంపించాను, నేను వెనకమాల వస్తానని చెప్పాను. బ్రదర్స్ ఫోన్ చేశారు, అన్న మీరు త్వరగా రావాలి, మా దగ్గర డబ్బులు లేవు, మేమే వేయాలి, అందుకు 200 రూపాయలు ఖర్చు అవుద్దని చెప్తున్నారు. సరే నేను వెళ్ళాను. నా దగ్గర కూడా 200 లేవు, 110 రూపాయలే ఉన్నాయి. వెళ్ళక మునిపే వారు నమస్కారం సార్ అని చెప్పారు. ఎందుకో తెలుసా? వాళ్ళు బులుగు షర్ట్లోనే ఉన్నారు, నేను కూడా బులుగు షర్ట్లోనే ఉన్నాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు యూనియన్ సెక్రటరీని అనుకుంటున్నారు, నీట్గా ఉన్నాను కాబట్టి. మాది అని నేను చెప్పకుండా ఈ లగేజ్ సంగతి ఏంటని అడిగాను నేను. వీళ్ళెవరో చర్చి వాళ్ళని సార్, వాళ్ళే వేసుకుంటామంటున్నారు, అందరూ వచ్చిన వాళ్ళందరూ లగేజ్ వాళ్ళే వేసుకుంటుంటే బతికేదట సార్. సరే ఇప్పుడు ఏంటంట, వాళ్ళు చర్చి వాళ్ళంట పానీ వేసేయండి అని నేను ఒక మాట అనగానే వాళ్ళే వేసేశారు. బస్సులో నాకు సీటు కూర్చో ఇప్పించారు. మన బ్రదర్స్ అందరూ పక్కకి వెళ్ళి నవ్వుకుంటున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ షర్టు నా షర్టు ఒకటే. నేనేమనుకున్నానంటే ఆ తల్లి ఎందుకు ఈ పులుగు షర్టు కుట్టించింది, ఇది ఎండల కాలం ఎంత కష్టం ఈ షర్టును భరించడం అనుకున్నాను. కానీ దేవుడు ఇంత గొప్ప మేలు దాచి ఉంచాడనే సంగతి నేను గ్రహించుకోలేకపోయా. ఆ ఆర్టీసీ కూలి వాళ్ళందరూ లగేజ్ అంతా వేసి డబ్బులు తీసుకోకుండా హ్యాపీగా పక్క వెళ్ళిపోయారో అప్పుడు అనుకున్న దేవుడు నా ఎడల ఎంత గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఆయన దాచించిన మేలు ఎంత గొప్పది. నేను బుద్ధిహీనున్నాయి, పై వేషాన్ని చూస్తున్నాను కానీ దేవుని సంకల్పం చూడలేకపోతున్నానని బాధపడ్డాను. అవును, షూనేమీరాలు ఎడల దేవుని ఉద్దేశం ఎంత గొప్పదండి. 7 సంవత్సరాలు పంట పండించలేదు, 7 సంవత్సరాలు వ్యవసాయం చేయలేదు, కానీ 7 సంవత్సరాల పంట మరలా తిరిగి పొందుకుందామె. అందరికీ కరువు ఉంది ప్రియులారా, షూనేమీరాలు కరువు లేదు. షూనేమీరాలు ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కరువు లేదు ప్రియులారా. ఎందుకనంటే ఆమె దేవుని ప్రేమించింది. అందుకే ఆమె జీవితంలో మరణం అది మరణంగా అనిపించలేదు, పిల్లలు లేని స్థితి అది పిల్లలు లేని స్థితిగా అనిపించలేదు, వ్యాధి అది బాధగా అనిపించలేదు, దుఃఖకరమైన పరిస్థితులు అవి ఆమె నొప్పించే పరిస్థితులుగా అనిపించలేదు. కరువుగా లేదండి ఆమెకి. దేవుణ్ణి ప్రేమించే వారికి ప్రియులారా, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలుగునట్లుగా ప్రభు మార్చగలడు. ఈ మధ్యాహ్నం దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్మగలవా? దేవుడు నీ తల వెంట్రుకలను లెక్కించాడనే సత్యం నీకు తెలుసా? నీ జీవితంలో ఆయన నీకు ఇచ్చినది అది ఏదైనా అది నీ క్షేమం కోరే ఇస్తాడనే సంగతి నీకు తెలుసా? ఒక ఆమె చాలా బాధపడుతుంది. వాళ్ళ భర్తకి బట్టతలంటే వెంట్రుకలు లేవు, పక్కింటి ఆమె భర్తకి మంచి జుట్టు ఉన్నాయంట. పక్కింటి ఆమె భర్త ఎర్రగా ఉంటాడు, అందంగా ఉంటాడు. ఈమె భర్తకి జుట్టు లేవు, నల్లగా ఉంటాడు. ఈ నల్లటి భర్త రాత్రి 7 గంటలకల్లా ఇంట్లో ఉంటాడు. ఆ అందంగా ఉన్న భర్త ఒకరోజు వస్తాడు, ఇంకొక రోజు రాడు. కారణం ఏంటో మీకు తెలుసా? ఏమో ఒకరోజు బాధపడతా ఉంది. ఏమనంటే నా భర్త ఎంత నల్లగా ఉన్నాడు, బట్టతల అందమే లేదని. నేను ఎందుకు ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది, అయ్యా పాస్టర్ గారు పక్కింటి ఆమె భర్త ఎంతో అందంగా ఉన్నాడు, మా భర్త ఎంతో నల్లగా ఉన్నాడని. నేనేం చెప్పానంటే, నీ అంత ధన్యురాలు మీ గ్రామంలో ఇంకెవరు లేదు. ఎందుకంటే మీ ఆయన చూసి మీ భర్తను చూసి ఎవరు ఇంకొకరు ప్రేమించలేరు. బట్టతల వాళ్ళని ఎవరు ప్రేమిస్తారండి? నల్లగున్న వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? నేను అడిగాను, మీ భర్త రోజు ఎన్ని గంటలకు వస్తాడు? 7 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాడండి. మరి పక్కింటి ఆమెని ఎప్పుడన్నా అడిగావా?
అవునండి, వాళ్ళ భర్త ఒకరోజు వస్తే ఒకరోజు రాడు. ఆయనకు ఇంకొక ఫ్యామిలీ ఉంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యోసేపు అందంగా ఉండడాన్ని బట్టి పోతీఫరు భార్య ప్రేమించి యోసేపుకు చాలా శ్రమ పాలైపోయాడు. దేవుడు మనకి ఇచ్చిన అందం చాలు. దేవుడు నీకు నల్లటి భర్తని ఇవ్వడంలో, దేవుడు నీకు బట్టతల భర్తని ఇవ్వడంలో, పళ్ళెత్తుగా ఉన్న భర్తని ఇవ్వడంలో, వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించు. అది దేవుని సంకల్పం చొప్పున దేవుడు నీకు జతపరిచిన వ్యక్తి అనేటువంటి విషయం నువ్వు మర్చిపోవద్దు. ఆయన మేలుకొలుగుట్టుగా నీకు ఈ కార్యం చేశాడు. నీ కుటుంబాన్ని కట్టాలనేది ఆయన ఉద్దేశమైనది. నువ్వేం చేస్తున్నావంటే భూ సంబంధమైన వాటిని వెతికి పర సంబంధమైన శ్రేష్టమైన వాటిని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆశీర్వాదాలని నువ్వు అనుభవించలేకపోతా ఉన్నావు. దేవుని సంకల్పంలో నుంచి నువ్వు పక్కెళ్ళిపోతా ఉన్నావు. సోదరి, ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం ఎదుట వాక్యం వింటున్న నీవు ఆయన పాదాలు పట్టుకొని సాష్టాంగపడి ప్రార్థన చేయి. దేవుని కార్యం నువ్వు చూస్తావు. దేవుని చేత ప్రేమించబడిన లాజరు మరణించినప్పుడు ఆ కుటుంబంలో ఎంత తలక్రిందులైపోయారు. యేసు ప్రభు కూడా వేడ్చాడండి ఆ లాజరు సమాధి దగ్గర. అబ్రహాము తన భార్య అయిన శారా చనిపోయినప్పుడు కన్నీళ్ళు విడిచాడండి, బాధపడ్డాడు. యేసు ప్రభు కన్నీళ్ళు విడిచాడు, అబ్రహాం కూడా కన్నీళ్ళు విడిచాడు. కానీ తన కుమారుడు చనిపోయినప్పుడు షూనేమీరాలు కన్నీళ్ళు విడవలేదండి, కన్నీరు విడవలేదండి. మీరు ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆమె యేసు ప్రభు కంటే శ్రేష్ఠులని నేను చెప్పడం లేదు. నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు చెప్పారు. ఆమె అచంచలమైన విశ్వాసం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆమె కన్నుల వెంట కన్నీరు రాలేదు. ఎంత శ్రేష్టమైన జీవితం ఆమె దేవుని కొరకు చేయగలిగింది. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని గురించి మనం చూసుకొని ముందుకు సాగుదామా? లూకాసు వార్త 16వ అధ్యాయం 19-20 వచనం చదువు. ధనవంతుడొకడుండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిను. ఇక్కడ ఒక దరిద్రుడిని మనం చూస్తున్నాం. అతని పేరు లాజరు. అతను ధనవంతుని ఇంటి వాకిట్లో పడిపోయి ఉన్నాడంట. బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలతో అతను ఆకలి తీర్చుకుంటున్నాడు. అంటే ఒక స్థిరమైన నివాసం అతనికి లేదు, ఆరోగ్యం అంతకంటే లేదు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాగుతూ ఉన్నాయి. అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ లాజరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కృంగిపోయినట్లుగా మనకు కనపడ్డు. దేవుని బిడ్డలారా, అంటే ఆరోగ్య విషయమైన అతనికి చింత లేదు, ఆర్థిక సంబంధమైన పరిస్థితుల గురించి అతనికి చింత లేదు. దేవుని ప్రేమించాడు, దేవుని మీద ఆనుకున్నాడు, తన జీవితాన్ని పరదేశిగా ముగించాడు. ధనవంతుని బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడితే ఆ రోజు తినాలి, లేకపోతే ఆ రోజు ఆహారం లేదు అతనికి. ఉద్యోగం లేదని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆరోగ్యం లేదని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఇల్లు లేదని కన్నీరు విడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ లాజర్కి వీటి మీద తన మనసు లేదు. తన ఆత్మ సంబంధంగా ఆ పరిస్థితుల్లో దేవునితో సావాసం కొరకు అంగలారుస్తూ వైరాగ్యం కలిగిన వాడై దేవుని సేవిస్తున్నాడు. అతను చనిపోయిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనిపోబడ్డాడండి ప్రియులారా. అతనికి బంధువులు ఎవరు ఈ లోకంలో ఉన్నట్లుగా మనకు బైబిల్లో రాయబడలేదు. అతను చనిపోయిన తర్వాత దేవదూతలు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తున్నాయి. అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి ఆ వ్యక్తి కొనిపోబడుతున్నాడు. దేవుని ప్రేమించిన వారి జీవితాలను మీరు గమనించారా? వాళ్ళు ఏ విధంగా జీవిస్తారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అధిక బలమున్న ఏళ్ళు 80 ఏళ్ళని దేవుని వాక్యంలో రాయబడింది. మనం మాట్లాడే ప్రతి మాట, మనం వేసే ప్రతి అడుగు, మనం చూసే ప్రతి చూపు విషయమై మనం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దేవుడిని రక్షించింది, తన రక్తం కార్చింది, తన ప్రాణం పెట్టింది ఈ భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించుట కొరకు కాదండి. నువ్వు ఒక శ్రేష్టమైన, ఒక దేదీప్యమానమైన, ఒక ఆత్మ సంబంధమైన ప్రత్యేకమైన వెలుగుతో నింపబడి ఆ జీవితం నువ్వు చేయాలని ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడండి. లోకంతో కలిసిపోయే భక్తి చేయడానికి కాదండి ప్రభు నేను పిలిచింది. నీ ఎడల ఆయనకున్న సంకల్పం వేరు. ఆయనను ప్రత్యేకించుకున్నాడు. నిన్ను మరణానికి అప్పగించలేదు. కఠినమైన పరిస్థితుల్లో గుండా నీ విశ్వాసాన్ని శుద్ధ సువర్ణంగా మార్చి నిన్ను లోతులోనికి తీసుకుని వెళ్ళి దేవుని కొరకు శ్రేష్టమైన అద్భుతాలుగా చేయాలని దేవుడు సంకల్పించాడు. నీకా కన్నులు లేవు సోదరుడా, నీకా కన్నులు లేవు సోదరి, నీకా కన్నులు లేవు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నా బాగు చేయమని ఎన్నడైనా అడిగాడా? ఎన్నడైనా నాకు ఒక స్థిర నివాసం ఉంటే బాగుండని ఎన్నడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడా? లేదే.
ఎన్నడూ దేవుణ్ణి అడిగినట్టుగా మనకు వాక్యంలో ఆధారం లేదే ప్రియులారా. ఈ మధ్యాహ్నం ప్రభు దగ్గరికి మనం వెళ్దామా? ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? ఆయన పాదపీఠం దగ్గరికి వెళ్దామా? నువ్వు దేవుణ్ణి ప్రేమించాడని అతిశయిస్తున్నావా? దేవుణ్ణి నువ్వు ప్రేమించాలనే విషయం నువ్వు మర్చిపోయావు కదా. దేవుని ప్రేమించటం వల్ల నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారిపోద్ది. ప్రార్థన చేసుకుందామా? ఆయా స్థలముల్లో ఉన్నటువంటి వారు, ఎక్కడున్న వారు అక్కడే మోకరించి ప్రభు సన్నిధిలో సాగిలపడదామా? ప్రార్థన చేద్దామా? యేసు మీకు వందనాలయ్యా, యేసు మీకు స్తోత్రాలయ్యా. ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకుంటూ మొరపెడదామా? దేవా, నేను ఈ స్థితిలో బ్రతకలేనయ్యా, విశ్వాసం లేని స్థితిలో బ్రతకలేను, పరిశుద్ధత లేని స్థితిలో బ్రతకలేను దేవా, నమ్మకత్వం లేని స్థితిలో బ్రతకలేను దేవా. నా పెదవులు ఎంతమంది గురించి చెడు చెప్పేసినాయి అయ్యా, ఎన్ని జీవితాలు నా వల్ల నష్టపోయినాయి నాయన. నీ కృప మా ఇళ్ళ చాలిందిగా చేయండి బాబు. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, ఈ పగటి కాలపు కూడికను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవుని ప్రేమించు వారికి సమస్తం మేలు కలుగుటకై సమకూడి జరుగుతాయండి ప్రభువా. నీ వాక్యాన్ని నమ్ముతున్నాను, అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయండి నాయన. నిలువెచ్చని స్థితిలో ఉండనియొద్దు ప్రభువా. నా జీవితంలో నీకు తెలియకుండా ఏది జరగదు నాయన. నా తల వెంట్రుకలన్నీ నువ్వు లెక్కించి వేసావు ప్రభువా. నా తల్లి నన్ను గర్భం ధరించక మునిపే, నేను పిండముగా రూపొందించబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే నన్ను ఏర్పరచుకున్నావు నాయన. మాట చేత సమస్తాన్ని చేసిన దేవుడు నీవు, జ్ఞానంతో ఆకాశాన్ని కొలవగలిగిన దేవుడు నీవు. నెప్పుడు సిట్లో సముద్రాల్లో ఉన్న నీళ్ళని పట్టుకోగలిగిన దేవుడు నీవు, మహారోషం కలిగిన దేవుడు నాయన. అమ్మా, నువ్వు బాగున్నావా? నీ బిడ్డ బాగున్నాడు, నీ భర్త బాగున్నాడు అంటే మేమందరం సుఖంగా ఉన్నామని చెప్పింది. మాకు ఈ విశ్వాసం లేదు నాయన, మాకు ఈ విశ్వాసం లేదు. I want faith, I want faith, I want faith. లోతుగా తీసుకుని వెళ్ళండి, సెలవుకు సాక్షులుగా చేయండి. యేసు కొరకు బ్రతికే మనసు మాకు ఇవ్వండి ప్రభు. మేము మిమ్మల్ని ప్రేమిస్తే భూ సంబంధమైన ఏమి మాకు గుర్తురావు నాయన. ఆరోగ్య విషయమైన చింత మాకుండదు, ధనం విషయమైన చింత మాకుండదు, ఇంటి విషయమైన చింత మాకుండదు, పిల్లల విషయమైన చింత మాకుండదు, వివాహ విషయమైన చింత మాకుండదు, ఉద్యోగ విషయమైన చింత మాకుండదు. మాకు ఆ కృప దయచేయండి, మాకు ఆ కృప దయచేయండి. మీ సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన, చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మా ప్రార్థనకు జవాబు ఇవ్వండి నాయన. 7 సంవత్సరాలు ఆమె పొలం వెళ్లకుండా పంటంతా తెచ్చుకోగలిగింది నాయన. అందరికీ కరువు ఉంది, కానీ ఆమె ఒక్కదానికి కరువు లేదు. కారణం మిమ్మల్ని ప్రేమించింది. కరువు కూడా క్షేమంగా మారిపోయింది నాయన. మరణం నిరర్ధకం చేయబడింది నాయన. ఆ దినాలు మరలా మాకు కావాలి, బైబిల్ దినాలు మాకు కావాలి, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మాకు కావాలి, మరలా పౌరు కాలం మాకు కావాలి, పేతురు కాలం మాకు కావాలి. మరలా ప్రభు ఆ దినాలు మేము అనుభవించాలి మా జీవితంలో. సహవాసంలో ఆ దినాలు మాకు కావాలి నాయన. వాక్యం మా జీవితాల్లో ఫలబద్ధిగా మార్చు. అపవాదికి ఎక్కడ తావు లేకుండా మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, దేవుణ్ణి ప్రేమించడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మను సహాయం చేసి నడిపించును గాక, ఆమేన్. ఒంటరిగా ప్రార్థన చేయండి, ప్రభు మీతో మాట్లాడతారు. అందరికీ ప్రభునామములో వందనాలు.